Check the mic and make sure it sound right, boys. Wonderful experience. Horse ride, very beautiful area. Simla is very beautiful location. కాళ్ళు పుడిచుకో అరే దాదా గాయస్ మనం ఇప్పుడు సిమ్లాలో ఉన్నాము. ఇక ఒకసారి చూడండి వ్యూ. చాలా కొండ మీద తీసుకున్నాము మేము. ఇది ఏమంటారు లాడ్జ్, అంటే వ్యూ బాగుంటుందని. చూడండి కొండలు చెట్లు అన్నీ గుట్ట మీదనే ఉన్నాయి. అది గుట్ట మీదనే ఇల్లు ఉన్నాయి. అసలు ఎట్లా కట్టారు ఎట్లా ఉంటుందో అర్థం కాదు, కానీ చాలా చల్లగా ఉన్నది. ఇది మార్నింగ్ అనమాట. ఓకే, చూడండి అసలు చిన్న ఇల్లులు రంగురంగులుగా, మొత్తం కలర్ఫుల్ హౌసెస్ అనమాట. వుడ్ వీళ్ళు ఎక్కువ అది వాడతారు, ఇటుకలు తక్కువ అనమాట. అది సంగతి. చూద్దాము. మీరు రాత్రి వచ్చారు కదా, ఇప్పుడు డే టైం చూద్దాం ఎలా ఉందో. ఓకే, perfect. వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఉండే అది చూడండి ఎంత బాగుంది నీట్గా. సో ఇంకా ఒక 8:30 వరకు స్టార్ట్ అవుతుందట. పూరి సంథింగ్ టీ, కాఫీ, వాటర్, హాట్ వాటర్ మొత్తం ఉంటుందన్నమాట. సో అన్నీ మనం తిని చూసి ఎంజాయ్ చేయాలి. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇక అటు పోవడమే, ఇక కుఫ్రీకి హార్స్ రైడింగ్కి. ఇక డ్రైవర్స్ అందరూ కారు, టెంపో, వ్యాన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళంతా మొత్తం వ్యాన్లో, కార్లోనే వాళ్ళు అది పంటరు. సో అది ఇక్కడ వీళ్ళు తినే తిండి ఎట్లా అంటే ఆలు పరోటా ఉంటుంది, పూరి ఉంటుంది, ఆలు కుర్మా ఉంటుంది, ఇక కొంచెం కాలీఫ్లవరు అట్లాంటి ఆలు అలాంటివి మిక్స్ చేసి మొత్తం మనకి అది వడ్డిస్తారన్నమాట. ఇక్కడ రైస్ కూడా మనకి పొడుగు రైస్, బిర్యానీ రైస్ ఆ టైప్ లాగా ఉంటుంది. సాంబార్ చారు తక్కువ, ఇది ఎక్కువ వాడతారు. సో అది బ్యాటర్, కానీ బాగుంది, డిఫరెంట్ టేస్ట్. అది సంగతి. కొండ మీద రోడ్లు, ఘాట్ రోడ్లు, టర్నింగ్స్ ఫుల్ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఏంటంటే అంత నీట్గా ఉండకపోవచ్చు, అంత సరే కొన్ని చోట్ల నీట్గా ఉంటే కొన్ని చోట్ల నీట్గా ఉండదు. ఇక్కడ కార్లు కూడా ఇక్కడ కార్ పార్కింగ్ అంటే బంగారం అయిపోతుంది, ఎందుకంటే అంత ఈజీగా దొరకదు. గాయస్ మనం ఇప్పుడు సిమ్లాలో ఉన్నాము. సిమ్లాలో ఏ విధంగా ఉన్న ఇల్లులు చూడండి ఒకసారి, మీకు అన్ని చూపిస్తాను. చూడండి, గుట్ట మీద ఉన్నది. ఎట్లా కట్టినా అర్థమే కాదు. అది కూడా డైరెక్ట్ ఒక 3 floors దాకా ఉన్నది అది. ఓకే, అండ్ అటు కూడా మొత్తం అన్ని షాప్స్, లాడ్జులు అన్నీ ఉన్నాయి. ఇటు చెట్టు నేను ఇక్కడ నుంచి మనకి హిమాలయస్ మొత్తం దగ్గరే అంతా. మనాలి చూడండి. ఓ మై గాడ్, ఎన్ని ఇల్లులో ఇది ఆశ్చర్యపోతున్నా. సో సూపర్ ఉన్నది. ఎక్కువ లాడ్జ్లే ఉన్నది, ఎక్కువ టూరిస్ట్ బాగా చాలా మంది వస్తున్న పోతున్నారు. వేడి తినండి, అది నీ కంటెంట్ లో కొంచెం షేర్ చేయి ఎట్లా మంచిగా బర్రె చూసిన బర్రెలు సో గాయస్ చూస్తారు కదా, ఇవన్నీ ఎక్కాలంటే
इसमें गो कार्टिंग కూడా है ఫుల్ ప్యాకేజ్ మనకి 1500 ప్యాకేజ్ మాట. ఓకేనా? ఇది అంతా ఏముంటంటే కుర్ఫీ ఉంటది, కపుల్ ఉంటది, ప్రైడ్ జంపింగ్ ఉంటది, వ్యాలీ క్రాసింగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ప్రైజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. A to Z ఉంటది. మనీ పే చేస్తే వీళ్ళు మొత్తం అనికి తీసుకెళ్తారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ. సో ఇక్కడ తీసుకుపోతారు. ఓకే, అండ్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళంతా వస్తున్న టూరిస్ట్ వాళ్ళంతా చూసారు కదా. సో అది అదే విషయం. అట్లా మనం మాత్రం అక్కడ ఎండల్లో మనం ఉండాలి. ఈ చలిలో మనము ఉండలేమో కాదు పోదు అని. ఓకే, అప్పుడు ఆయన బాగా కష్టం. చాలా ఆలోచించి రావాలి సిమ్లాకి. ఓకే, హోటల్స్ అయితే మనకి చాలా ఉన్నాయి ఆడ. టూరిస్ట్ వ్యాన్లు, కార్లు, టిఫిన్స్ అన్నీ మొత్తం ఉన్నాయి అంత. చూడండి, ఫుల్ వెహికల్స్ ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా మాది ఇంకా టూరిస్ట్ ఒకటి వ్యాన్ ఇంకా రావాలి, దానికోసం వెయిటింగ్. ఓకే, ఇక్కడేమో ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఏం చేస్తారంటే టీ, కాఫీ, మ్యాగీ, మామ్స్, పకోరా అన్ని చేస్తారు ఇక్కడ. అక్కడ మనకి కావాల్సిన రాజేశ్వరి హ్యాండ్లూమ్స్ అవన్నీ మనకి అన్ని దొరుకుతా ఉంటాయి. లేడీస్ జెంట్స్ షర్టర్స్ అన్ని దొరుకుతా ఉంటాయి మనకి. ఇది ఇంగ్లీష్ లో యాక్ అంటారు, తెలుగులో బర్రె కదా అట్లా. ఇది వేరే కథ. ఓకే, సీన్ మాత్రం మామూలుగా లేదు. అన్ని కొండపైన ఉన్నాయి మొత్తం. చూడండి, అబ్జర్వ్ చేయండి. అట్లా చూసినావా బర్రెలు. మనం కాస్త ఎండలే ఉండాలి. ఎండలో ఉంటే మనకి సేఫ్. కొంచెం మనం నీటిలో పోతే మాత్రం చలికి కడతాము. అది విషయం. ఇంకా ఇంకా ఇక్కడ చెప్పి చాలా ఉంది. నెక్స్ట్ యాక్టివిటీస్ కి మనము అప్పుడు ప్యాకేజ్ తీసుకుందాం. అంటే సింగిల్ డబ్బులు అని అంత మీ ఇష్టం అంతా. ఇంకా మనకి టూరిస్ట్ వ్యాన్ ఇంకా రాలేదు, అప్పటి నుంచి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఓకే, నేను వైర్లెస్ మైక్ మర్చిపోయినా, మీరు కొంచెం అడ్జస్ట్ అదే చేసుకోండి. ఓకే, చాలా మంది కస్టమర్లు వస్తున్నారు, పోతున్నారు. ఎందుకంటే ఫుల్ అది కొనుక్కోవాలి కాబట్టి. బ్లాంకెట్స్ చాలా ఉన్నాయి, ఇంకా శాల్వాలు కానీ, రగ్గులు కానీ, క్యాప్స్ కానీ, ఎవ్రీథింగ్ ఉన్నాయి మనకి. ఇంకో గ్లౌజెస్ వెరీ ఇంపార్టెంట్ మనకి, వేసుకోవాలి ఖచ్చితంగా. గ్లౌజ్ పని కాదు. క్యాప్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటుంటే రేట్లని అదే కాదు. నేనైతే గ్లౌజ్ వేసుకున్నా, చెప్పేది 350 చెప్పింది కానీ మనకి అడగాలి. మనం గిరాకీ ఎట్లా అంటే కాస్త బేరం చేయాలి. చాలా వెచ్చ బాగుంది. ఇంకా తక్కువ రేట్లో మనకి 300, 250, 200 అలా వచ్చేసింది. ఓకే, అది చూసుకోండి. మొత్తానికి అయితే మా వ్యాన్ వచ్చేసింది, టూరిస్ట్ వ్యాన్ వచ్చేసింది. రండి మీకోసం వెయిట్ అప్పటి నుంచి. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంది అన్ని చూస్తాను, అన్ని తీసుకున్నాం అన్ని. ఇక్కడ అన్ని మన ఫొటోస్, ఇక్కడ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. బర్రెక్కి వాళ్ళ కూర్చోడానికి 250 రూపీస్ అవన్నీ. ప్లస్ ఇక డ్రెస్ వేసుకోవడానికి 250 రూపీస్ అవన్నీ. లేట్ అయితే అవన్నీ. నెక్స్ట్ ఇంక గో కార్టింగ్ అవన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ లేటెస్ట్. ఎవరు किधर है भाई? किधर है? मैं बोल रहा हूँ मैं आपको देखा नहीं. మా టీం, మా సఫారీ టీం అందరు వచ్చారు. ఒక్కొక్క యాక్టివిటీస్ మొత్తం అన్ని చూసేసాము. అది తీసుకోవాలని మన ఇష్టం అది. ఇంకోటి ఏమో ఎక్కడ ఎటు
साइड पे हॉर्स पे जाना पड़ेगा, 2 टाइप पैकेज, 1000 पर हेड है, 1500 पर हेड है। 1000 शॉर्ट पैकेज है आपका, यहाँ से हॉर्स स्टैंड तक गाड़ी है, हॉर्स है, कुफरी का साइड सीन, महासू पीक, नाग टेम्पल, फागू वैली, शूटिंग ग्राउंड है, टेलीस्कोप पॉइंट है आपका, एडवेंचर पार्क का एंट्री है, एप्पल गार्डन, स्टेप फार्मिंग ब्रिज। 1500 में ऑल कुफरी ऑल साइड सीन आपको होगा। సో అట్లా నాకైతే సింగిల్ జిప్ అయితే నాకు నచ్చింది, అది కుర్సీ అది ఇవన్నీ सब कुछ आ అనిపించలేదు जाएगा। నాకైతే. एक्स्ट्रा जो खर्चा रहेगा आपका रिजर्व फॉरेस्ट का रहेगा। అక్కడ నుంచి హార్స్ రైడింగ్ ఉంటుంది. హార్స్ రైడింగ్ పైకి తీసుకెళ్తారు. మధ్యలో ఒక 50 రూపీస్ పే చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి మనం రీచ్ అయిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చూసుకొని ఇంకొక చిన్న చిన్నవి ఉంటాయి అవి చూసుకొని అక్కడికి వెళ్ళి కిందికి డౌన్లో ఉంటుంది. 400 మీటర్స్ నడాలనుకుని నడవచ్చు, లేకపోతే చీప్ ఉంటుంది, 50 రూపీస్ పడుతుంది ఒక్కరికి. యాక్టివిటీస్ రెండు వస్తాయి. ఏమన్నా రెండు మీకు చార్జ్ ఏదైనా చేయొచ్చు. మనం అక్కడికి వెళ్ళక మనం 2,300 వేయచ్చు. షార్ట్ ప్యాకేజ్ తీసుకోరు అందరూ. షార్ట్ ప్యాకేజ్ అన్నంటే కూడా ఎక్కువ టైం వేస్ట్ ఎక్కువ. కుర్ఫీ బాగుంది, కుర్ఫీ ఓకే. सिंगल भी कर सकते हैं, 2 लोग भी कर सकते ఇవి రెండు చేసుకోండి. हैं। सर ये ऐसा है ना, ये एक एक्टिविटी है सिंगल, ये भी 1 एक्टिविटी है। అంటే ఏం లేదన్న, ఇదే దీనికే గిట్ట పట్టుకోండి, దీనికే గిట్ట 2 కాళ్ళు పెట్టి పట్టుకోపోతుంది. అంతేనా? అయితే ఇది కావాలి ఇట్లా एक्टिविटी है। వీటిలో ఏదైనా 2 వస్తాయి. 1000 లో ఈ రెండిట్లో ఇవన్నిట్లో ఒక 2 వస్తాయి. ఓకే వస్తే మొత్తం అంటే మానవులకు చెప్తున్నా. ఇదైతే చేయండి ఫస్ట్, ఇది జిప్ లైన్ చేయండి, మిగతా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు ఒకటి అదే డబల్ సింగల్ కపుల్స్ చేసుకుంటున్నారు. సరే డన్. మళ్ళా సింగిల్ ఏమైనా వేసుకుంటా అంటే ఎక్స్ట్రా 3 చేయొచ్చు అంట. 3 చేయొచ్చా 2 చేయొచ్చా? 3 చేయొచ్చు అన్ని ఉన్నాడు. ఫస్ట్ టైం కదా అందుకే అడిగేదండి. ఓకే కుమ్మేద్దాం అన్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ హరీష్ బ్లాగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ హరీష్ బ్లాగ్. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, అందుకని బ్రోతో ఇంటరాక్ట్ అయ్యలేకపోయినాము. ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాం. చిల్ బై వర్త్ వర్మ వర్త్ రండిరా మనాలి, రండిరా. ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు బ్రో? ఇట్లా రండి, మనాలి రండి, చూడండి బయట. టికెట్స్ మనం తీసుకుపోతున్నాము. కొద్ది క్షణాల్లో యాక్టివిటీస్లో మేధాల్లో పార్టిసిపేట్ అయ్యి మీకు అన్ని చూపిస్తాము. మీరు రెడీగా ఉండండి ఓకేనా. గ్లౌజెస్ వెరీ ఇంపార్టెంట్, చాలా మాత్రం దారుణంగా ఉన్నది ఓకేనా. మాస్క్ కూడా వెరీ ఇంపార్టెంట్. మాస్క్ ఉంచుకోవాలి, మాస్క్ గ్లౌజెస్ అన్ని ఇంపార్టెంట్ ఓకే. సో అట్లా తెల్ల ముద్దుగునే మంచి కొమ్మలు పొడుగునే బాగా पिक्चर बैठ के हेड और गन के साथ बैठ के बनाओ। पिक्चर बैठ के हेड और गन के साथ, हेड विद गन बैठ के वो नहीं बोले यार क्या रहता है तिब्बत का जानवर है। అరే लालो बैठ के చెట్లేంది గట్టల్లో పెరిగినాయి కొండ మీద. సఫారీ టీమ్ స్టార్ట్ అయింది యాక్టివిటీస్ కి. ఇక్కడ మనం కార్ ఎక్కాలి, మాట్లాడుకొని కింద పే చేసి టికెట్స్ ఉంచుకోవాలి. అడిపోయినాక ఎక్స్ట్రా చార్జెస్ ఉంటుంది, 50 రూపాయలు ఇస్తే అయిపోతుంది. మొత్తం పండగ వేసుకోవచ్చు. ఇక దాని తర్వాత అర్రే వా మంచిగా ఇది ఫస్ట్ టైం చూసి తిరిగేలుగా. వా ఎట్లా ఉంటున్నారు మీ దేశం, మీ ఊర్లో ఎట్లా ఉంటారు అంటే అర్థమైతలేదు. చూడండి ఆడియన్స్ చూడండి, మొత్తం సిమ్లా అవుట్ వ్యూ. ఓ మై గాడ్, ఆ జిల్లు కూడా మొత్తం చీమల లెక్క కనిపిస్తున్నాయి. చెట్లు, కోనలు, కొండలు. మీరు రాకపోయినా ఇక్కడ నుంచి మీరు చూసి ఆస్వాదించండి. రోడ్ చూడండి చాలా భయంకరంగా ఉన్నది. ఆ మాత్రం ఉంటుంది, బట్ అడ్జస్ట్ అయిపోవాలి మనకి అన్నప్పుడు. వా మంచి చూడండి. అరే వా
ఛార్జింగ్ కావాలి కదా వేరే యాక్టివిటీస్. హిమ పర్వత చూడండి గాయస్. గాయస్ ఇక్కడ చూడండి అందరూ రెడీగా ఉన్నారు ఆ గుర్రం ఎక్కడానికి. అది దారి అన్నమాట, ఇది లైన్. ఓకే, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మన పోయేది ఆ గుర్రము మన బరు ఎట్లా మోస్తుంది, ఆ గబ్బు స్మెల్లలో నాకైతే ఏం అర్థం అయితే లేదు. మహా దారుణంగా ఉన్నది. ఇంకా రెడీ ఉన్నాయి ఇంకా గుర్రాలు, ఇంకా అవి కూడా వస్తాయట. ఇంకా ఘోరం. స్లోలీ స్లోలీ స్లోలీ. గాయస్ చూడండి, ఓ మై గాడ్, గుర్రాలు అయితే లైన్ ఉన్నాయి. ఇక పెండా చూడండి, నేను కింద పడినా అంటే నా పని అయిపోయినట్టే. ఇదెక్క పంచాయతీ నాయన. చాలా ఎట్లా అంటే డేంజర్ రోడ్లో బురదలో హార్స్ రైడ్ చేస్తున్నాను. ఎంత బాగుందంటే చాలా డిఫికల్ట్గా ఉంది. బట్ మనం ఏం చేయలేము, తప్పదు ఇక. ఓకే, మనము ఇక్కడ దిగిపోవాలి. చూడండి అక్కడ అదే లాస్ట్ స్టాప్ అనుకుంటాం తెలిసి. సఫారీ టీంతో మనం పోవాలి, లేకపోతే మనకు కష్టం అవుతుంది. లేకపోతే మనం సఫారీ టీంతోనే మంచిగా గైడెన్స్ బాగుంది. గైస్ ఇక్కడ మనకి కొండ మీద అన్ని రకరకాల దొరుకుతాయి తినేటివి. మంచిగా మ్యాగీస్, బజ్జీలు, ఇక్కడ చలికి కోసం అన్ని అమ్ముతారు. చూసుకోండి మీరు సిమ్లాకి వస్తే ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోండి, అన్నీ ఉంటాయి. కాకపోతే రేట్స్ మరి ఎక్కువనే తక్కువ నాకు తెలీదు. ఇవంతా మ్యాగీస్, ఇంకా దుప్పట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే కొంచెం శుభ్రత ఉండదు. బట్ ఇవన్నీ రింగ్స్ అన్నమాట, ఎంటర్టైన్మెంట్ కోసం. అది మీ ఇష్టం. అది ఇక్కడ కూర్చోడానికి మంచి భలే ఉన్నది ఇక్కడ. బట్ ఆకలి మాత్రం భయంకరంగా అవుతుంది. అమౌంట్ అయితే ఉంచుకోండి, ఇట్లా చేంజ్ మాత్రం ఉంచుకోండి, లేకుంటే కష్టం అయిపోతుంది. ఓకే, అన్నీ బజ్జీలు, నూడిల్స్, మ్యాగీస్ అన్నీ ఉన్నాయి అంతా. చూడండి అంతా. అరే వా, క్యా బాత్, సూపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి మంచు పర్వతాల్లో అలా మొత్తం స్నో చూడండి అంతా. అదే టీవీలో థియేటర్ చూడడం తప్ప నేను రియల్గా ఫస్ట్ టైం ఇదే వచ్చాను. విత్ సఫారీ టూర్ స్ట్రీమ్ తోని వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది. చూడండి గాయస్, వండర్ఫుల్, వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. వావ్, మంచు చూసిన మంచు. ఓ మై గాడ్, లోపల గుడి అన్నమాట. ఏం గుడి అని తెలీదు. హనుమాన్ టెంపుల్ ఇది వచ్చేసి. వావ్, వెరీ నైస్. జై హనుమాన్, జై బజరంగ బలి. వావ్, జై హనుమాన్. ఏక్ ఓకే ఓకే ఓకే, జై హనుమాన్. మన సఫారీ టీమ్ అంతా ఇక్కడనే ఉన్నది, ఇక్కడే ఉన్నది. నెక్స్ట్ అడ్వెంచర్ రెడీ ఉన్నాము. మీరు చూడండి, అది వాళ్ళు ఎక్కపోతున్నాము. అది ఎక్కపోతున్నాం మనము.
चलिए चलिए రెడీ join the legs भैया join the legs legs जोड़ो भाई कालो पुड़ी चिक्को अरे दादा వెహికల్ వచ్చిన వైట్ అండ్ వైట్ అబ్బా